ఈ పోస్ట్ భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 3 నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించిందని, దీని ఫలితంగా బ్యాంకులు, పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయని పేర్కొంది. కానీ ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయనందున ఈ పోస్ట్ ఫేక్. ఇటీవల పాకిస్తాన్లో వరదలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్లో భారతదేశం ఆనకట్టలు తెరవడం వల్లే ఈ వరదలు సంభవించాయని చెబుతున్నట్టు ఈ వీడియో షేర్ చేయబడుతుంది. కానీ ఇది ఒక డీప్ ఫేక్ వీడియో మరియు ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఫ్లోరిడాలో అక్రమంగా యూటర్న్ తీసుకుని 3 అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన కేసులో భారతదేశానికి చెందిన హర్జిందర్ సింగ్ అనే ట్రక్ డ్రైవర్ అరెస్ట్ అయిన సందర్భంలో ఈ వీడియో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ సింగ్ తల్లిని సందర్శించడాన్ని చూపిస్తుందట. నిజానికి ఈ వీడియో ఫ్లోరిడాలో ఇటీవల జరిగిన ప్రమాదం జరగడానికి నెలల ముందు ఆజాద్ ఒక పార్టీ నాయకుని ఇంటికి వెళ్లినట్టు చూపిస్తున్నందున ఈ పోస్ట్ ఫేక్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 30, 2025న చైనాకు వస్తున్న సందర్భంలో ఈ చిత్రాలు మోదీని చైనాకు స్వాగతించడానికి నిర్వహించిన డ్రోన్ షోను చూపిస్తుందంటూ షేర్ చేయబడుతుంది. కానీ ఇవి ఎడిట్ చేయబడే చిత్రాలు మరియు 2025లో మోదీని స్వాగతించడానికి చైనాలో డ్రోన్ షో జరిగినట్టు ఎటువంటి నివేదికలు లేనందున ఈ పోస్టులు ఫేక్. మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను సైడ్ లైన్ చేయడాన్ని చూపిస్తున్న వీడియో అట ఇది. ఈ వీడియో గాంధీ, సింగ్ మరియు చైనా ప్రతినిధి బృందం మధ్య జరిగిన సమావేశాన్ని చూపిస్తుంది. ఇది సింగ్ ప్రధానమంత్రి పదవి పూర్తయిన తర్వాత మరియు సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు జరిగింది, కాబట్టి ఈ పోస్ట్ తప్పుదారి పట్టిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.